హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణం చేద్దాం. అవును, మనమందరం కలిసి విజయనగర సామ్రాజ్యం కాలంలోకి వెళ్లబోతున్నామన్నమాట. అక్కడ మనకోసం ఒక చాలా ఆసక్తికరమైన కథ ఎదురుచూస్తోంది. ఈ కథలో ముగ్గురు ముఖ్యమైన వ్యక్తులున్నారు. ఒకరు ఆ రత్నసాగర్ అనే ధనవంతుడైన వ్యాపారి. తర్వాత మనందరికీ తెలిసిన అపారమైన తెలివిగల తెనాలి రామకృష్ణుడు. ఇంకా ఆ రాజ్యాన్ని పాలించిన గొప్ప రాజు శ్రీకృష్ణదేవరాయలు. ఈ కథ అంతా కూడా ఒక వింతైన రాతి శిల్పం చుట్టూ తిరుగుతుంది. రత్నసాగర్ ఎంతో ఇష్టపడి కొన్న ఆ శిల్పం అతని జీవితంలో ఎలాంటి మార్పులు తెచ్చిందో చూద్దామా? తప్పకుండా. రత్నసాగర్కు అరుదైన వింత వస్తువులను సేకరించడం అంటే ఒక రకమైన పిచ్చి. ఒక అలవాటు. అవును. అలా ఓ రోజు ఒక వింత ఆకారంలో ఉన్న రాతి శిల్పాన్ని చూసి వెంటనే దాన్ని కొని తన ఇంట్లోని ముఖ్యమైన గదిలో పెట్టాడు. అయితే అసలు గొడవ అక్కడే మొదలైంది. ఆ శిల్పం ఇంట్లోకి అడుగుపెట్టినప్పటినుంచి ఇంట్లో అన్నీ విచిత్రాలే. అవును. అంటే ఉదాహరణకి ఖరీదైన పట్టుబట్టలకు అక్కడక్కడా చిల్లులు పడటం. అదొకటేనా? గోడకు వేలాడదీసిన అద్దాలు ఉన్నట్టుండి పగిలిపోవటం. అంతేకాదు, అల్మారలోని పుస్తకాల పేజీలు కూడా చిరిగిపోవటం. ఇలాంటివి జరగడంతో రత్నసాగర గుండెల్లో భయం మొదలైంది. పాపం, అతను ఆ శిల్పాన్ని చూసి వణికిపోయాడు. ఇదంతా దానివల్లే జరుగుతోందని అనుకున్నాడు. అవును, అది ఒక దుష్ట శిల్పమని, తన ఐశ్వర్యాన్ని నాశనం చేయడానికి వచ్చిందని గట్టిగా నమ్మటం మొదలుపెట్టాడు. ఈ వార్త నెమ్మదిగా ఊరంతా పాకి చివరికి రాజుగారైన శ్రీకృష్ణదేవరాయల వారి చెవిన పడింది. రాజుగారికి ఇలాంటి మూఢనమ్మకాలంటే అస్సలు నచ్చవు. ఆయన వెంటనే తన ఆస్థానంలోని అత్యంత తెలివైన వ్యక్తి అయిన తెనాలి రామకృష్ణుడిని పిలిపించారు. రాజుగారు తెనాలివైపు చూసి, రామకృష్ణ, రత్నసాగర్ ఇంట్లో జరుగుతున్న ఈ వింతల వెనుక ఉన్న నిజం నువ్వే తేల్చాలి అని ఆదేశించారు. సరే అని తెనాలి వెంటనే రత్నసాగర్ ఇంటికి బయల్దేరాడు. అక్కడికి వెళ్లి చూస్తే రత్నసాగర్ భయంతో వణికిపోతున్నాడు. తెనాలి అతన్ని పలకరించి ఆ శిల్పాన్ని, దాని చుట్టూ ఉన్న ప్రదేశాన్ని చాలా నిశితంగా పరిశీలించడం మొదలుపెట్టాడు. రత్నసాగర్ ఏడుస్తూ తన కష్టాలన్నీ చెప్పాడు. కాని ఇదంతా వింటున్న తెనాలి మొహంలో మాత్రం ఒక చిన్న చిరునవ్వు కనిపించింది. అవును. అతను, మీరు కంగారు పడకండి, నాకు కొన్ని వస్తువులు తెప్పించండి చాలు అని చాలా ప్రశాంతంగా అడిగాడు. మరప్పుడేమైంది? మరుసటి రోజు తెనాలి ఊరి ప్రజనందరినీ రత్నసాగర్ ఇంటి దగ్గరకు పిలిచాడు. అందరి ముందు ఒక ప్రకటన చేశాడు. ఈ దుష్ట శిల్పాన్ని ఈరోజే శుద్ధి చేస్తున్నాను, దీనిలోని చెడు శక్తిని పారద్రోలుతాను చూడండి అన్నాడు. అందరూ ఊపిరి బిగబట్టి ఏం జరుగుతుందో అని చూడసాగారు ఆసక్తిగా. తెనాలి ఒక పెద్ద కుండలో పాలు తీసుకుని అందులో కొన్ని సుగంధ ద్రవ్యాలు కలిపాడు. ఆ పరిమళ భరితమైన పాల మిశ్రమాన్ని ఒక మెత్తటి బ్రష్తో తీసుకుని నెమ్మదిగా ఆ శిల్పానికి పూయడం మొదలుపెట్టాడు. అప్పుడు జరిగిందో అద్భుతం. కొన్ని క్షణాల్లోనే ఆ శిల్పం లోపలున్న చిన్న చిన్న రంధ్రాల నుండి వేల కొద్ది తెల్లని పురుగులు, అవును, అతి సూక్ష్మమైన పురుగులు బయటకు రావడం మొదలుపెట్టాయి. ఆ పాలవాసనకే అవి బయటకొచ్చాయన్నమాట. తెనాలి వెంటనే ఒక వాలతో ఆ పురుగులన్నిటినీ పట్టుకుని రత్నసాగర్ వైపు తిరిగి, చూశారా, మీ నష్టానికి కారణం ఈ శిల్పం కాదు, ఈ చిన్న పురుగులే అని వివరించాడు. ఇవి బట్టలను, కాగితాన్ని తినే ఒక అరుదైన జాతి కీటకాలని కూడా చెప్పాడు. ఆ మాట వినగానే రత్నసాగర్కి తన తప్పు తెలిసివచ్చింది. సిగ్గుతో తలదించుకున్నాడు. అనవసరంగా ఒక అందమైన శిల్పాన్ని నిందించానని బాధపడ్డాడు. నిజానికి ఇప్పుడు ఆ శిల్పం విలువ మరింత పెరిగింది. అవునుగదా, ఎందుకంటే దాని లోపల అరుదైన కీటకాలు నివసిస్తున్నాయని తెలిసింది కాబట్టి. ఈ విషయం తెలిసిన శ్రీకృష్ణదేవరాయలు తెనాలి తెలివిని ఎంతగానో మెచ్చుకున్నారు. ఆయనేమన్నారంటే, చూశారా, మూఢనమ్మకాలు మన కళ్లకు ఎలా గంతలు కడతాయో, సమస్యను చూసి భయపడకుండా దాని మూలాన్ని అన్వేషించాలి. తెనాలి అదే చేసి నిజాన్ని నిరూపించాడు అని ప్రశంసించారు. చూశారా ఫ్రెండ్స్, ఈ కథ ఎంత బాగుందో. దీనినుంచి మనం నేర్చుకోవాల్సిందేంటంటే, ఏదైనా వింతగా అనిపించినప్పుడు వెంటనే భయపడిపోకూడదు. కరెక్ట్. ఇలా ఎందుకు జరుగుతోంది అని ఆలోచించాలి. అప్పుడు దాని వెనుకున్న అసలు కారణం మనకే తెలుస్తుంది. మన చుట్టూ జరిగే విషయాలను చూసి భయపడటం కన్నా వాటి గురించి ప్రశ్నలు అడిగి తెలుసుకోవడం చాలా ముఖ్యం కదూ. అవును. ఈ మంచి ఆలోచనతో ఈ రోజుకి సెలవు తీసుకుందాం. మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం.